వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. వెయిట్ గెయిన్ చాలామంది కూడా ఈ ఒబెసిటీతో బాధపడిపోతూ ఉంటారు. అధిక బరువు. దీనికోసం ఎన్నో డైట్స్ చేస్తుంటారు, అయినప్పటికీ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వలేకపోతూ ఉన్నారు. దానికి తోడుగా ఇంకా అధిక బరువు అయిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసే డైట్ వల్ల బరువు పెరిగిపోతూ ఉన్నారు. అలా కాకుండా మనకు వచ్చేసేసి రాగి పిండి, జొన్న పిండితో చేసిన ఒక చిన్న ఇంగ్రీడియంట్, అంటే ఒక చిన్న జ్యూస్ అనొచ్చు దీన్ని. అట్లాంటివి రాగిసరి తాగడం వల్ల మనము వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిజంగా వెయిట్ లాస్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల సర్వరోగాలకి మనం డోర్లు ఎత్తేసినట్టే అని అనుకోవచ్చు. సో ఆ వెయిట్ పెరిగితేనే డయాబెటీస్ వస్తుంది. సో మరి ఇప్పుడు మనం చేసే డ్రింక్ వచ్చేసి డయాబెటీస్ను కంట్రోల్ చేసే విధంగా ఉంటుందా సార్? అవును. ఓకే, సూపర్. సో మీరు ఇందాక ఒక మంచి పాయింట్ వాడారు. ఏంటంటే ఎక్కడో వెళ్ళి ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ అని చెప్పి దాంట్లో వెయిట్ లాస్ అవుదామని వెళ్తారు. అన్నీ కూడా చాలా కాంప్లెక్స్ ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఒక 1 మంత్ చేస్తారు, ఏదో తొందరపడి లేదా ఆవేశం చేస్తారు. తర్వాత అది వదిలేసేసరికి మళ్ళీ మామూలు కంటే ఎక్కువైపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్న పర్సన్ 80కి వస్తే మళ్ళీ 120 అయిపోతుంది. ఎందుకు సార్ జిమ్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆపి ఉంటారు, వింటర్లో ఏమో మంచిగా అట్లా వెళ్ళింటారు. ఒక 20 డేస్ జిమ్కి వెళ్ళేసేసి మళ్ళీ ఆపేస్తారు, లేదంటే 1 మంత్ వెళ్ళి ఆపేసేస్తారు. సో ఓవర్ గెయిన్ అయిపోతున్నారు, అంటే వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళు. రైట్. అంటే ఇక్కడ అన్ని కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల అది వాళ్ళ రీచ్లో ఉండలేక. అసలు మన బాడీ మెటబాలిజం ఏంటి సార్, ఎందుకు మనం పెరిగిపోతా ఉన్నాం వెయిట్? వెరీ సింపుల్. అంటే ఫస్ట్ కాన్స్టిపేషన్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి, రైట్. తర్వాత మన డైలీ రిక్వైర్మెంట్ ఏంటంటే మన క్యాలరీస్ ఎంత రిక్వైర్ ఉంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. దెన్ మనం ఎంత తింటున్నాం, మన ఇంటేక్ ఎంత ఉందనే చూసుకోవాలి. అంటే మన యూసేజ్కి మన ఇంటేక్కి మధ్యలో బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3000 క్యాలరీస్ మనం తింటున్నాము, బట్ మన యూసేజ్ ఓన్లీ 1000 క్యాలరీస్ అయితే డైలీ 2000 క్యాలరీస్ డిపాజిట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మన ఈ వీడియోలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం తీసుకెళ్ళి, అంటే మనం ఇప్పుడు చూపించే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి, ప్లస్ వాళ్ళు దాన్ని వాళ్ళ డైలీ రొటీన్లో పెట్టుకోగలిగారు. ఎస్, ఓం ప్రకాష్ గారు అంటేనే అసలు ఖర్చు లేకుండా మనం ఏ విధంగా మన బాడీలో ఉన్న రోగాన్ని బయటికి పంపించవచ్చు అని చెప్పి చెప్తా ఉంటారు. సో అదేవిధంగా మే 1, 2, 3వ తారీఖున ఓం ప్రకాష్ గారు అదేవిధంగా వారి టీం వచ్చేసి ఒక రిట్రీట్ సెంటర్ని క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్యాంప్లో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాం. సార్ ఈ రిట్రీట్ క్యాంప్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చేస్తారు అక్కడ? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు చాలామంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనకు కాల్స్ వచ్చాయి. ఎస్ సార్, మేము వీడియోస్ చూస్తున్నాము, చాలా బాగున్నాయి, బట్ మేము మీ పర్సనల్గా మీ గైడెన్స్లో మేము ఒక 2-3 డేస్ స్పెండ్ చేయాలని చెప్పి చాలామంది మీరు నోటీస్ చేస్తున్నారు. చాలామంది మనకు కాల్స్ చేశారు. అంటే వాళ్ళు మనతో పర్సనల్గా మీట్ అయ్యి మనతో టైం స్పెండ్ చేసి వాళ్ళు 1-to-1 తెలుసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు. కాబట్టి వాళ్ళ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ రిట్రీట్ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే అసలు లైఫ్ స్టైల్ మనం ఎలా మార్చుకోవాలి, మన డైట్ ఎలా ఉండాలి, యోగాసనాస్ ఎలా ఉండాలి, అంటే అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మనం పర్సనల్గా వాళ్ళకి ఒకసారి ఆఫ్లైన్లో ఆసనాస్ నేర్పిస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ 3 డేస్ మీతో టైం స్పెండ్ చేసిన వాళ్ళకి అంటే వెయిట్ లాస్ ప్రోగ్రాము, నీ పెయిన్, ఇంకా ప్లస్ 1 మంత్ ఆన్లైన్ యోగా క్లాసెస్. సో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు 100%. సో వాళ్ళకి తగినట్టుగా మీరు అక్కడ యోగా ఏం చేయాలి, అదేవిధంగా మన ఆహార అలవాట్లు ఏ విధంగా ఉండాలి అనేది అయితే చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసేసి మన దగ్గర జొన్న పిండి, రాగి పిండితో కలిపిన పౌడర్ అయితే ఉంది ఇది. సో ఈ పౌడర్ తోటి మనం ఏం చేయాలి, ఇది ఏ విధంగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది? సో బేసిక్గా అంటే మీరు అన్నట్టుగా అంత జస్ట్ జొన్న పిండి రాగి పిండి కాదండి, ఇది చాలా ప్రాసెస్ ఉంది దీంట్లో. మనం జొన్నల్ని రాగుల్ని నానబెట్టి, రైట్, ప్లస్ వాటిని స్ప్రౌటింగ్ చేస్తాం అనమాట. అంటే మొలకెత్తిన తర్వాత అప్పుడు వాటిని ఎండబెట్టి వాటి నుంచి పిండి తయారు చేస్తాం. ఏదో ఊరికి జొన్న పిండి రాగి పిండి అన్నాను కదా, జొన్నలు రాగులు తెచ్చి పౌడర్ చేసుకుంటే కాదు, మీకు మార్కెట్లో డైరెక్ట్ పౌడర్ దొరుకుతుంది, అలా కాదనమాట. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల దీనికి ఎగ్జాక్ట్ ఎసెన్స్ అనేది మనకు వస్తుంది. సో బేసిక్గా ఈ రాగుల్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే డైజెషన్ని డిలే చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా రైస్ తిన్నారనుకోండి, ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ పేషెంట్ 90 మినిట్స్ తర్వాత వెళ్ళిపోతారు షుగర్ టెస్ట్కి. సో అంటే 90 మినిట్స్లో అది బ్లడ్లో కలిసిపోతుంది షుగర్. బట్ వేరేజ్ ఈ రాగుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దాదాపు 6 అవర్స్ పడుతుంది ఇది డైజెస్ట్ అయ్యి
ఆ ఏర్పడ్డ ఏదైతే గ్లూకోజ్ ఉందో అది మళ్ళీ బ్లడ్లో కలవడానికి 6 hours పడుతుంది. ఓకే. ప్లస్ ఆకలి కూడా వేయదనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ సమ్మర్లో ఇది చాలా మంచి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మేము మార్నింగ్ తీసుకోమంటే సార్ ఇడ్లీ తిన్నాక తాగాల, తాగాక ఇడ్లీ తినాలి, అవన్నీ ఏమీ లేదు. మీరు ఈవెన్ ఇప్పుడు ఈ బౌల్ నిండా తాగుతా అంటే కూడా హ్యాపీ, మాకేం అబ్జెక్షన్ లేదు. దీని నిండా కూడా మీరు హ్యాపీగా తాగేసి మళ్ళీ ఇదే బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ ద బ్రేక్ఫాస్ట్, దట్స్ ఇట్. నో టీ, నో కాఫీ, నో ఇడ్లీ, నో వడ. సూపర్. రైట్, మీరు ఎంత తాగలుగుతంత. ఇంకా మీకు దీంట్లో కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు ఫ్రెష్ కర్డ్ వేసుకోవచ్చు. మనం ఎనర్జీ లెవెల్ ఏమైనా తగ్గే విధంగా తినట్లేదు కదా సార్, మరి అది సైకలాజికల్ ఫీలింగ్. మీరు దాని నుంచి పక్కన పెట్టేసేయండి, దాన్ని కూడా నేను చెప్తాను. ఓకే, సో మీరు కావాలనుకుంటే దీంట్లో మంచి పండిన మామిడి పండు తీసుకొని ఆ మామిడి పండు జ్యూసింగ్ వేసుకోవచ్చు. అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు మేము మీకు ఇన్స్టెంట్గా చూపిస్తున్నాము, బట్ దీన్ని ఫర్మెంట్ చేయాలి ఓవర్ నైట్. అంటే ఈ పిండి కలిపేసి నైట్ పెట్టేసుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీన్ని మనం బాయిల్ చేస్తాం అనమాట. ఓకే, సో యావరేజ్గా ఒక పర్సన్కి ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ అయితే యావరేజ్గా సరిపోతుంది. మీరు ఇంకా తాగలుగుతారంటే 4 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఫ్రెష్ కర్డ్ కానీ మ్యాంగో జ్యూస్ కానీ వేసేసుకుని, అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫర్మెంట్ చేయడంలో అది పులుపు ఎక్కుతుంది. ఈ ఫ్రెష్ కర్డ్ తీయగా ఉంటుంది. ఆ సో తీపి పులుపు కాంబినేషన్లో మన టంగ్ మంచిగా టేస్టీగా ఉంటుంది. అంటే ఓన్లీ రాగి పిండి వేస్తే కొంచెం మెటాలిక్ టేస్ట్ వస్తుంది, అందుకే మనం దీంట్లో కొంచెం జొన్న పిండి. నార్మల్గా ఏంటంటే రాయిసరి లాగా తాగుతూ ఉంటారు ఈ సమ్మర్లో. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే అది కాకుండా ఇలా ట్రై చేస్తారంటే మీకు వెయిట్ లాస్ అవుతారు, బాడీ కూల్ అవుతుంది. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ డ్రింక్ అనే విధంగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ఒక పర్సన్కి మనం ఏం చేస్తామంటే ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని రైట్ ఒక బౌల్లో వేసేసి మనం వాటర్ వేసి కలిపేసుకుంటాం. సో ఫస్ట్ ఈ బౌల్లో మనం పౌడర్ వేసేసుకుంటాం కదా, వేసేసుకుని నెమ్మదిగా వాటర్ వేస్తూ దీన్ని ఈవెన్గా కలపాలి. ఓకే రైట్, సో మేము మీకు ఇక్కడ 2 ప్రాసెస్లు చెప్తాం, ఇన్స్టెంట్ ప్రాసెస్ చెప్తాము, ఫర్మెంటేషన్ ప్రాసెస్ 2 కూడా చెప్తాము. సో ఫస్ట్ ఈ వాటర్ వేసి కలుపుకునే ప్రాసెస్ ఏదైతుందో ఇది రెండింటికి కూడా కామనే. సో దీన్ని ఈవెన్గా ఎక్కడ లేకుండా కూడా ఫ్రీగా మొత్తం వాటర్ వేసేసి కలిపేసేసుకోండి. మంచిగా రాగుల వాసన అప్పుడే. ఇది డైరెక్ట్గా మార్కెట్లో దొరికే పిండి కంటే మనం చేసుకోవడం బెస్ట్ అంటారు. స్ప్రౌటెడ్గా చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైతే బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో. ఒకవేళ మీకు అంత టైం లేదు అని అన్నా ఇట్లా మామూలుగా దీనికి సంబంధించి మన దగ్గర ఈ పౌడర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కావాలంటే మనం ఆన్లైన్లో పంపించేయాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే దీంట్లో ఇంకొన్ని వాటర్ వేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి చేసుకోవచ్చు. లేదు మీరు ఫర్మెంట్ చేయాలనుకుంటే ఇది కలిపిన తర్వాత 1 కప్పు వేడి నీళ్ళు తీసుకొని దీంట్లో వేసి మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేసేయండి. సో ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల ఇది ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఫర్మెంట్ వేస్తే కొంచెం మీకు మంచి పుల్ల టేస్ట్ అనేది వస్తుంది. ఇన్స్టెంట్గా చేస్తే కొంచెం స్వీటిష్ డామినేషన్ అవుతుంది అనమాట. రైట్, సో మనం ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇది మనం బాయిల్ చేసేద్దాం. సో సో ఇది బాయిల్ అవుతుంటుంది. సో టేస్ట్కి సరిపడా కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. సో ఇంకొంచెం వేయండి. సో ఇది మామూలుగా అయోడైజ్ సాల్ట్ కాకుండా ఇది కల్లుప్పు, అంటే రాక్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. సో ఏ విధంగా అయితే మనం పాలు వేడి చేస్తే పాల మీద అట్ట వస్తుందో, సో అదే విధంగా ఇది కూడా కంప్లీట్ బాయిల్ అయిపోయిన తర్వాత దీనికి పైన ఇట్లా అట్ట వస్తుంది. సో ఒకసారి అది వచ్చిందంటే అది బాయిల్ అయిపోయినట్టు. సో కన్సిస్టెన్సీ అనేది మీరు చెక్ చేసుకోండి. అంటే కొంతమందికి కొంచెం లిక్విడ్గా తాగడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం సాలిడ్ లాగా చేసుకొని స్పూన్తో తినడం ఇష్టం ఉంటుంది. సో అది మీరు ఒకసారి అంటే 1 or 2 టైమ్స్ వాటర్ వేసుకోవాలనేది గ్యారంటీ, అంటే ఖచ్చితంగా ఇంత ఏం లేదు. సో 1 or 2 times మీరు చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సరే సార్, మీరు చెప్పారు అంత బాగానే ఉంది అని చెప్పేసి మంచిగా అందులో టేస్ట్ రావడం కోసం చక్కెర వేసుకొని లేదంటే బెల్లం వేసుకొని అట్లా చేసుకోవడానికి ఏం లేదు. స్వీట్ లాగా కాదు. మీకు ఒకవేళ అలా స్వీటిష్గా కావాలనుకుంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. ఓకే, స్వీట్ వస్తుంది. ఫ్రెష్ కర్డ్ వేసుకోవచ్చు. లేదా డయాబెటీస్ లేకుండా ఉన్న వాళ్ళైతే మ్యాంగో ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు, అంటే మ్యాంగో జ్యూస్ కూడా, మ్యాంగో పల్ప్ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో వేడి రాగి జావా అనేది రెడీ అయిపోయింది. సో మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకొని థిక్నెస్ వచ్చినట్టు. థిక్నెస్ వచ్చేసింది. సో కన్సిస్టెన్సీ అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు 1 or 2 times చేస్తే మీకు తెలిసిపోతుంది. అంటే తాగినప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఎంత థిక్గా మీరు తాగలుగుతారు లేదనేది. సో మీరు దీంట్లో ఫ్రెష్ కర్డ్ వేసుకోవచ్చు, లేదా మ్యాంగో జ్యూస్ కూడా వేసుకోవచ్చు.
మేమైతే కొంచెం థిక్గా చేసాము, మీరు ఇంత థిక్గా తాగలుగుతారో అదే లేదో అంటే చూసుకోండి. వాళ్ళకి బట్టి ఒకవేళ వాళ్ళు కొంచెం నీళ్ళు లాగా కావాలి కొంచెం అంటే డైల్యూట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, వాటర్ ఎక్కువ చేయొచ్చు. ఫైన్. సో ప్రిఫరబుల్లీ ఫ్రెష్ కర్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒక 2-3 గ్లాసెస్ కూడా హ్యాపీగా తాగేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. పొగలు కక్కుతా ఉంది నీట్గా. సో ఫ్రెష్గా వేడి వేడి రాగి జావా మీరు తాగి చెప్పండి ఎలా ఉంది అనేది. బాగుంది సార్. ఇది ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఒక్కసారి డిసైడ్ అయిపోతే ఇంటిల్లిపాది హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా హెల్దీగా. ఒక 30 days చెప్తున్నాను కదా, మార్నింగ్ ఇంకోవేళ మీకు అవకాశం ఉంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట ఇదే ఫుడ్ తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు వెయిట్ సూపర్గా కంట్రోల్ అవుతుంది. సో మధ్యాహ్నం ఇంకా మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చి ఉమ్మేసేసుకోవచ్చు. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది క్రమం తప్పకుండా తినండి. ముందు ఎలా ఉంటుందో అని చెప్పేసి స్పూన్తో ట్రై చేసా కానీ చాలా బాగుంది కాబట్టి ఇలానే తాగొచ్చు. మా ఇంట్లో అయితే అందరం ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం మేము. ఎస్, ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇడ్లీ తినాలా దోశ తినాలనేది కాదు, ఇదే బ్రేక్ఫాస్ట్. ఇంకా దీంతో మనం హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్తోనే మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా టిప్స్ అయితే ఓం ప్రకాష్ గారు చెప్తూ ఉంటారు. ఓం ప్రకాష్ గారు వచ్చేసేసి వాళ్ళ టీంతో కలిసి వారి టీంతో కలిసి May 1, 2, 3వ తారీఖుల్లో ఒక రిట్రీట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఆ క్యాంప్కి మీరు కూడా అటెండ్ అవ్వాలి అని అంటే అందులో ఎన్రోల్ చేసుకోవాలి మీ నేమ్ అనేసి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, మీరు కాల్ చేసేసి రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.